విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఈరోజు టీడీపీ నాయకురాలు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎన్ని పోటీ పొడిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అంటూ మీడియాతో మరిన్ని విషయాలు. అందరికీ నమస్కారం. చెప్పండి. జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి దినం పెట్టిన రోజు. ఎందుకంటే తద్దినాన్ని జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలే నిర్ణయించి ఇచ్చారే తప్పితే వెన్నుపోటు దినమని పెట్టుకున్నాడనంటే ఆ వెన్నుపోటు ఎవరు పొడిచారు? ప్రజలకు నువ్వు చేసిన వెన్నుపోటునే ప్రజలే తిరిగి నీకు వెన్నుపోటు దినంగా చేశారు తప్పితే అది మేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి తెలుసుకోవాలి, తన చెల్లి తల్లి బాధపడుతున్నారా లేదా ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఎవరికి వెన్నుపోటు పొడిచారు? బాబాయిని చంపి పిన్నికి చెల్లికి వెన్నుపోటు పొడిచారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా హింసించి వెన్నుపోటు పొడిచారు? మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలకి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. అలాగే 3 రాజధానుల పేరుతోని రాజధాని రైతుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. నెరవేర్చలేని హామీతో బాబాయిని చెప్పి కుర్చీ ఎక్కి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోగించి జనాలకి వెన్నుపోటు పొడిచి బట్టలు నొక్కుతూ దఫాలుగా పెన్షన్లు ఇస్తూ 250 రూపాయలు ఇస్తూ వెన్నుపోటు పొడిచి పెన్షన్ కూడా సరిగ్గా నెరవేర్చలేని నువ్వు వెన్నుపోటు దినమని చెప్తున్నావంటే నీ పార్టీ జూన్ 4వ తారీఖునే చచ్చిపోయింది. నువ్వు ఏ పరంగా మళ్ళీ రోడ్డెక్కి వెన్నుపోటు దినం అంటున్నావు మాకైతే అర్థం కావట్లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి, గుండెల మీద చెయ్యేసుకోవాలి. ప్రజలందరూ ఇచ్చిన తీర్పు అది. నీకు ప్రజలందరూ నువ్వే విధంగా పరిపాలన చేశావో అదే విధంగా నువ్వు చేసిన పరిపాలనకి నీకు వెన్నుపోటు అనే నీకు ఎలా అనిపిస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఏపీ ప్రజలందరూ కలిపి ఇచ్చిన తీర్పు కాబట్టే వైఎస్ఆర్సీపీకి తద్దిన దినంగా అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ చనిపోయిన దినంగా అని మీరు చేసుకోవాలి తప్పితే మాకు కాదు. ఆశా వర్కర్ని, డ్వాక్రా మహిళల్ని విచ్చల విడిగా ఎవరిని పడితే వాళ్ళు ఎవరినైనా బ్రతకనిచ్చావో చెప్పి ప్రజలందరూ